ఓం సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాబాగారి మహిమలలో ప్రయాగ స్నానం గురించి తెలుసుకుందాము. ఈ రకంగా యోగీశ్వరులు కూడా మామూలు మానవులే కాబట్టి వారికి నమస్కరించడం కానీ సేవ చేయడం కానీ అవసరం లేదని ఆక్షేపణ చేయడము, బాబా దక్షిణ అడగడం గురించి మాట్లాడుతూ బాబా అసలు దక్షిణ అడిగి ధనం పోగు చేయడము యోగి లక్షణమా అని విమర్శించడము, ఇలా రకరకాల మనస్తత్వాలను మార్చి వారు సవ్యమైన రీతిలో ఆలోచించగలిగేలా చేసి వారికి మేలు చేకూర్చిన సందర్భాలు బాబా జీవితంలో కోకొల్లలు. కేవలము ఒక్క దర్శనంతోనే ధన్యత నొందిన వారెందరో సాయికున్న మహత్తు, షిరిడీకున్న ప్రాముఖ్యత అదే. ఈ రకంగా అనుమానంతో వచ్చిన ఎందరినో సంతృప్తిపరిచిన సాయి అసలు షిరిడీయే పండరి, బదరి, కేదార్ వంటి పుణ్యక్షేత్రమని, స్థిరమైన మనస్సుతో షిరిడీలో కాలు పెడితే ఇక ఏ పుణ్యక్షేత్రంతోనూ అవసరం లేదని నిరూపించిన సంఘటనను ఇప్పుడు తెలుసుకుందాము. గంగా నది, యమునా నది కలిసే చోటుకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం చేస్తే గొప్ప పుణ్యం వస్తుందని ప్రతి వారి నమ్మకం. అందుకనే అనేక వేల మంది భక్తులు అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉంటారు. దాసుగను కూడా ప్రయాగ వెళ్ళి అక్కడ సంగమంలో స్నానం చెయ్యాలని మనస్సులో నిర్ణయించుకొని బాబా దగ్గరకు వెళ్ళి అనుమతి కోరగా బాబా అతనితో అంత దూరం వెళ్ళవలసిన అవసరమే లేదని, మన ప్రయాగ ఇక్కడే ఉందని, తన మాటల మీద నమ్మకం ఉంచమని అన్నారు. బాబా ఇలా అనేసరికి దాసుగను తన అజ్ఞానానికి సిగ్గుపడి బాబా పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు అక్కడ ఆశ్చర్యాలలోకెల్లా ఆశ్చర్యమైన వింత ఒకటి జరిగింది. అదేమిటంటే బాబా రెండు పాదాల బొటనవేళ్ల నుండి గంగా, యమునా జలములు కాలువలై పారాయి. ఆనందాశ్చర్యాలతో ఈ చమత్కారాన్ని చూసిన దాసుగను భక్తి పారవశ్యంలో మునిగిపోయి తడిసి ముద్దైనాడు. అతని హృదయంలోంచి కవితాగానము శ్రీ సాయి లీలా గాన రూపంలో ఉప్పొంగింది. అతని మనస్సు బాబా పాదాల యందు లగ్నమైపోయింది. ఆ విధంగా దాసుగను ప్రయాగ స్నానం చేయాలన్న కోరికను బాబా షిరిడీలోనే తీర్చడమే కాకుండా మనస్ఫూర్తిగా భావిస్తే ప్రయాగ లాంటి ఏ ఇతర పుణ్యక్షేత్రమైనా షిరిడీలోనే ఉంది అన్న అభిప్రాయము స్థిరపడి బాబా మీద నమ్మకము బలపడుతుందని నిరూపించారు. ఈ విధంగా బాబాగారి మహిమల వలన ఎన్నో విషయాలు, ఎన్నో మహిమలను మానవులకు అర్థమయ్యే రీతిలో చూపించేవారు. త్వమేవ సర్వం మమదేవ దేవ. 5వ రోజు పారాయణం సమాప్తము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. రేపటి వీడియోలో 6వ అధ్యాయము ప్రారంభము, 6వ రోజు పారాయణం ప్రారంభము, అద్భుత వైద్యం గురించి తెలుసుకుందాము. ఓం సాయిరామ్.